సామెతలు 18:10. సామెతల యెహోవా గ్రంథం. నామము బలమైన దుర్గం, యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ఏమంటే నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. యెహోవా నామం బలమైన దుర్గం అంట. దుర్గము అంటే ఆశ్రయం. హల్లెలూయా కదా, దేవుడు మనకు ఆశ్రయము. హల్లెలూయా, దేవుడు మనకు ఆశ్రయము. ఆపత్కాలములో మనకు ఆశ్రయం ఎవరు ఉండరు? అందరు విడిచిపెడతారు, అందరు విడిచిపెడతారు. మేళ్ళన్నీ మర్చిపోతారు, మేళ్ళు అన్నీ మర్చిపోతారు, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతారు. ఎందుకంటే లోకం మారిపోయింది, లోకం తీరు మారిపోయింది. నువ్వు అనుకుంటున్నావా ఒకప్పుడు ప్రేమలు ఇప్పుడు ఉన్నాయని? లేవో, ఎవరి దగ్గర లేవో. ఒకప్పుడు ప్రేమ ఇప్పుడు ఎవరి దగ్గర లేదు. సమయమే లేదు నిన్ను ప్రేమించడానికి, నీతో మాట్లాడడానికి, నీ గురించి ఆలోచించడానికి సమయం లేదు. ఒక తల్లి అనుకుంటుంది, నా కొడుకు లేదా నా కుమార్తె నా గురించి ఆలోచించి నా గురించి వస్తారు అని. రారు, ఎందుకంటే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఒక భార్య అనుకుంటుంది, నా భర్త వస్తాడు, రాడు, నీ భర్త బిజీ. భర్త అనుకుంటాడు, నా భార్య నాకు సహాయం చేస్తుందేమో, చేయదు. ఒకప్పుడు ప్రేమలు లేవు, ఇప్పుడు నటన. ఎందుకంటే తెలుసా ఈ మాట, నేను అందరిలో కాదండి, దేవుని ప్రేమ ఉన్నవారు నిజంగా ఆ ప్రేమను కలిగి ఉన్నారు. కానీ దేవుడు లేని వారిలో ఈ పరిస్థితి ఉంది రోజు. చూడండి, ఒకప్పుడు తల్లన్నా తండ్రన్నా పిల్లలన్నా బాధ్యతలు ఉండేవి, ప్రేమలు ఉండేవి, బంధాలు ఉండేవి. ఏదైనా కొన్నా కూడా ఇది నా తల్లి కోసం, నా చెల్లి కోసం, నా కోసం, నా పిల్లల కోసం. ఇప్పుడు అట్లా లేవండి. నా కోసం తప్ప పక్కన వాళ్ళ కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. అలాంటి లోకంలో, అలాంటి సమయంలో మనం ఉన్నాం ఇప్పుడు. అంటే తన స్వార్థాన్ని చూసుకునే లోకములో మనం ఉన్నాం. స్వార్థపరులం, అమాయకులం కాదండి, మనం స్వార్థపరులం కదా. అవసరానికే వాడుకోవాలా, అవసరం తీరాక బయట పారేలా. దేవుని కూడా అంతే. దేవుని అవసరం ఉన్నప్పుడు దేవుని పాదాలు పట్టుకుంటాం. దేవుని అవసరత తీరిన తర్వాత దేవుణ్ణి మనం దూరం పెడతాం. పర్వా, నేను తప్పు చేస్తున్నాను, నేను పాపిని, నాకు కొంచెం దూరంగా ఉండు, నా పాపాలకు నువ్వు అడ్డొస్తున్నావు కాబట్టి నేను కొంచెం దూరం పెడతాను నేను. ఇది మన పరిస్థితి. కానీ ఈరోజు నేను మీ జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను, యెహోవా నామము బలమైన దుర్గము. ఈ లోకం నిన్ను విడిచిపెట్టేది, మనుషులు నిన్ను మర్చిపోయారు, ఎవరు లేరు. అయితే దేవుని ప్రేమ నిన్ను వెతుకుతుంది. హల్లెలూయా, దేవుని ప్రేమ నిన్ను వెతుకుతుంది. అది ఎలా వస్తుందంటే ఒక వ్యక్తి ద్వారా ఆ ప్రేమ నీకు దొరుకుతుంది. ఏమో దేవుడిని భర్తను మార్చి నీ భర్తలో ఆయన ప్రేమను నింపుతాడేమో. ఏమో నీ భార్యను, ఆమె హృదయాన్ని మార్చి దేవుని ప్రేమతో నింపి ఆమెను నీ ఇంటికి వెలుగుగా పెడతాడేమో, మనము దేవుని ఆశ్రయించినప్పుడు. చూడండి, కీర్తన 62:8 కూడా ఒక్కసారి మనం చదువుకుందాం. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. దేవుడు మనకు ఆశ్రయం. ఎవ్వరు కాదు కదా, ఏ మనుష్యుడు కాదు, ఏ ఉద్యోగము కాదు, ఏ వ్యాపారము కాదు, డబ్బు కాదు, అందము కాదు. ఇవన్నీ మోసం, ఇవన్నీ కూడా కొంతకాలమే. కానీ శాశ్వతమైంది ఒకటే, దేవుడు, ఆయన ప్రేమ. అందుకే ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవగా ఉండదు. ఆయన ఆశ్రయించడం నేర్చుకోవాలి అన్ని విషయంలో. హల్లెలూయా, అన్ని విషయంలో. ఇక్కడ దేవుడు మనకు ఆశ్రయం. చూడండి, ఇక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురు వ్యక్తులు ఇక్కడ ఉంటారు, యవనస్తులు. వీరి జీవితంలో ఒక చేదు అనుభవం. ఆ చేదు అనుభవంలో వీరు రాజీ పడలేదు.
ఎవరిని ఆశ్రయించారు? దేవుణ్ణే ఆశ్రయించారు. వారికి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, నువ్వు కనుక రాజుగారిని కాకుండా ఇంకా వేరే ఎవరినైనా నువ్వు ఆరాధిస్తే కథం అక్కడ. కానీ వీళ్ళు రాజు పడలేదంట, దేవుణ్ణే ఆశ్రయించారు. నిజంగా దేవుడు వారిని కాపాడిన విధానం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అందుకని పరిశుద్ధ గ్రంథములో మరి ఆ యొక్క సంఘటనను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అగ్నిగుండము వారిని ఏం చేయలేదంట కదా, తీసుకుపోయిన పడేశారు. ముగ్గురిని తీసుకొని వెళ్ళి వాళ్ళతో పాటు ఎవరున్నారు? ఎందుకు? వాళ్ళ ముగ్గురు నమ్మింది ఒకటే, దేవుణ్ణి ఆశ్రయించడం తెలుసు వాళ్ళకి. రాజీ పడలేదు కదా. మనం రాజీ పడతాం. దేవుడు కావాలా? ఉద్యోగం కావాలా? ఉద్యోగమే కావాలా? బైబిల్ కావాలా? నీకు బైకులు కావాలా అంటే నాకు బైకే కావాలంటారు కదా. బంగ్లా కావాలా? దేవుని సన్నిధి కావాలంటే ఏమడుగుతావు? చెప్పండి. అమ్మ నీకు ఇంద్రం ఇల్లు కావాలా లేకపోతే ఏసై ఇల్లు కావాలా? అందుకని ఒకప్పుడు రోజులు పోయినాయి. ఒకప్పుడు ఏసయ్య కావాలా, ఆయన సన్నిధి కావాలా, మేము ఆయనను ఆశ్రయిస్తున్నాము అని ఎంతోమంది ప్రాణాలు పెట్టారు. కానీ ఇప్పటి పరిస్థితి అట్లా లేదు. ఇప్పటి సమాజం అట్లా లేరు. ఇప్పటి సమాజానికి ఏం కావాలి? డబ్బు కావాలి, అందము కావాలి, ఆరోగ్యము కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, విజయాలు కావాలి. కానీ దేవుడు మట్టుకు మాకు తర్వాత, వీటన్నిటి తర్వాత సమయం ఉంటే వస్తాము దేవుని సన్నిధికి. అది కూడా దేవుడు రేపు మమ్మల్ని ఆశీర్వదిస్తేనే వస్తాం. కండిషన్ అంటే కొంతమంది కండిషన్స్ అట్లా ఉంటాయి. రేపు దేవుడు నన్ను స్వస్థపరిస్తూ వస్తా, చూద్దాం ఏం చేస్తాడు దేవుడు. దేవుడు బాగా చేస్తే మందిరానికి వెళ్తాం, లేకపోతే లేదు. కానీ దేవునికి తెలుసు, నిన్ను గొప్పగా ఆశీర్వదించాలి, నిన్ను స్వస్థపరచాలి, నిన్ను తలగా ఉంచాలి. నీకు ఆ ఉద్యోగం కావాలి, నీకు గర్భఫలం కావాలి, నీకు మంచి భర్త కావాలి, నీ పరిస్థితి బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, నీ జీవితం కట్టబడాలి, నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో ఆశీర్వదించాలని నీ తండ్రికి తెలుసు. నువ్వు ఆయనను ఆశ్రయించిన నాడు ఆయన నిన్నంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. కానీ దేవుణ్ణి పక్కన పెట్టి ఇవన్నిటి వెంట తిరుగుతున్నావు కదా, అదే బాధ, అదే మనసాయసం దేవునికి. నువ్వు వీటన్నిటిని పక్కన పెట్టి దేవుని వెనకాలండు, దేవుని కోసం పరిగెత్తు. రాజీ పడకండి. మీరు ఓటమిలో ఉన్నారా? భయంలో ఉన్నారా? బలహీనత కలిగి ఉన్నారా? అయితే లోకం పైన ఆధారపడొద్దు అంటున్నాడు దేవుడు. లోకం పైన ఆధారపడకండి, దేవుని పైన ఆధారపడండి. మోకాళ్ళ పైన దేవుని ఆశ్రయించండి. దేవుని పరిస్థితిని మారుస్తాడు. హల్లెలూయా.